అదృష్టవంతుడు అంటే నువ్వేరా. 2 రోజులు ఇదే మీ అత్తగారి ఇల్లు అనుకుంటూ కొత్త పెళ్లి కొడుకులా బాగా మెక్కి ఇక్కడే ఉండు. ఎలా ఉంది గురు? తిను, బాగా తిను. ఈ కేసులో ముద్దాయి శేఖర్ ఇండియన్ పీనల్ కోడ్ 302వ సెక్షన్ ప్రకారం హత్య చేసినట్టు ప్రాసిక్యూషన్ వారు నిస్సందేహంగా నిరూపించలేకపోయారు. రవీంద్రనాథ్ గారి మేనమామైన రమణయ్య గారు శేఖర్ రవీంద్రనాథ్ గారిని హత్య చేయడం కళ్ళారా చూశారని ప్రాసిక్యూషన్ వారి వాదన. క్రాస్ ఎగ్జామినేషన్లో రమణయ్య గారు అది నిరూపించుకోలేకపోయారు. పైగా రమణయ్య గారు హత్య జరిగిన సమయంలో వీనస్ బారులో మిత్రులతో కలిసి తాగుతున్నారని ఇతర సాక్ష్యాల వల్ల నిరూపించబడింది. ఈ పరిస్థితుల్లో ముద్దాయిపై ఆరోపించబడిన నేరం ప్రాసిక్యూషన్ వారు నిరూపించలేకపోయినందువల్ల ముద్దాయి శేఖర్ నిర్దోషని భావించి ఈ కోర్టు వారిని విడుదల చేస్తున్నది. కోర్టు ఇలా తీర్పిస్తుందని అనుకోలేదు. ఆధారాలు మనం తెచ్చి కూడా ఏమిటో నాకంత అయోమయంగా ఉంది. నేను ఇక ఊరికి వెళదాం అనుకుంటున్నాను. నేను మనశ్శాంతితో జీవించడానికి వాళ్ళు అవకాశం ఇవ్వరు. నేను వస్తాను. మిస్టర్ అరుణ్, వాళ్ళు మిమ్మల్ని చంపాలని కక్షతో ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. నువ్వెక్కడ దాకా వెళ్తున్నావు? ప్రెస్ క్లబ్కి వెళ్ళాలి. అరుణ్ రారా, డ్రాప్ చేస్తాను. దగ్గరే కదరా, నడుచుకుంటూ పెడతాను. వస్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్. త్వరగా. పురుషోత్తం గారి వంశంలో వాళ్ళకి గెలిపే తెలుసు, ఓటమే తెలియదు. ఆ రోజు నీకు ఒక చిన్న వార్నింగ్ చూదినాడు. నీ పొగర తగ్గల. వీడి పొగర దించండి రా. ఏమిటి ఇక్కడ ఆపావు? ఇప్పుడు మనం వెళ్ళి ఏం చేస్తాం? కీ అరుణ్ దగ్గర ఉందిరా. సరే తిప్పు, వెనక్కి వెళ్దాం. ఏమిటి బేబీ, దగ్గరలోనే ముహూర్తం పెట్టుకుని దెబ్బలాట్లు తగాదాలు?
నువ్వు అనవసరంగా తొందరపడ్డావనుకుంటాను. ఈ బజార్ కుక్కల్ని సింహాసనం మీద కూర్చోబెట్టి గౌరవించాలా? పిలుస్తున్నారు. వాణ్ణి కొట్టాలంటే పిచ్చి కుక్కల వాణ్ణి బాధటానికి రౌడీలున్నారు. దానికి నువ్వు పోవటం దేనికిరా? నేను అనుకుంటూనే ఉన్నాను ఏదో ఒక రోజు నువ్వు ఇలాంటి పని చేస్తావని. నిమ్మక నీరెత్తినట్టు నేనేం పట్టించుకోకుండా ఊరుకుంటున్నాను అనుకున్నాను. ఒంటి మీద వాడి గాయం తగలకూడదు, గుండెల్లో జీవితాంతం వాడి మర్చిపోలేని గాయం. నా ఉద్దేశం నీకు అర్థమైంది అనుకుంటా. అయింది. చంద్రవేనా? ఓ నేనే చంద్రం, మాలని. అన్నయ్య అక్కడ లేడా? ఓ నేను ఇంటికి వెళ్తున్నాను. అన్నయ్యతో చెప్పే సంగతి వచ్చా కలుస్తాను. ఓకే. మాలా